తెలంగాణ కాంగ్రెస్ కలహాల కుంపటిగా మారుతోంది. పార్టీ పదవుల కేటాయింపులో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలతో వెల్లువెత్తుతూ ఉన్నాయి. దీంతో గాంధీ భవన్ వేదికగా కొత్తగూడెం యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కొట్లాటకు దిగారు. ఈ ఘటన మరొక ముందే పటాన్ చెరువు కాంగ్రెస్ పార్టీలో వర్గ పోరు ముదిరింది. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి వ్యతిరేకంగా కొంతమంది నినాదాలు చేశారు. ఎమ్మెల్యే కార్యాలయంలో గులాబీ కుర్చీలు ధ్వంసం చేశారు. తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు శృతిమించాయి. చివరకు కాంగ్రెస్ నాయకులు ఒకరిపై మరొకరు భౌతిక దాడులకు పాల్పడేదాకా వెళ్లాయి. తమ నాయకుడికి అన్యాయం జరిగితే సహించేది లేదంటూ ప్రత్యర్థులను కొట్టేంత వరకు వెళ్లారు యూత్ కాంగ్రెస్ నాయకులు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయమైన గాంధీ భవన్ వేదికగా ఇటీవలే యూత్ కాంగ్రెస్ నేతలు ఒకరిపై మరొకరు దాడులు చేసుకున్నారు. పార్టీలో పదవుల కోసం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గ యువజన కాంగ్రెస్ నాయకులు రెండు వర్గాలుగా విడిపోయారు. ఒకరిపై మరొకరు దాడులు చేసుకున్నారు. ఒక దశలో పై స్థాయిలో ఉన్న నాయకులు సముదాయించడానికి ప్రయత్నించారు. కూర్చుని మాట్లాడుకుందామని నచ్చచెప్పే ప్రయత్నాలు కూడా చేశారు. అయితే నాయకులు సముదాయించినా వారి మాటలను ఖాతరు చేయలేదు యువజన కాంగ్రెస్ నాయకులు. ప్రత్యర్థి వర్గంపై బాహాబాహీకి దిగారు. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన నేతలకు కాంగ్రెస్ పార్టీలో పదవులు ఇవ్వటంతో అగ్గిరాజుకుంది. ఈ నేపథ్యంలో కొత్తగూడెం నియోజకవర్గానికి చెందిన యూత్ కాంగ్రెస్ లోని రెండు వర్గాలు గాంధీ భవన్ వేదికగా బాహాబాహీకి దిగాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా చీకటి కార్తీక్ ఎన్నిక కావడంతో వివాదం రాజుకుంది. చీకటి కార్తీక్ నియామకంపై అదే జిల్లాకు చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. చీకటి కార్తీక్ కు 40 ఏళ్లు ఉన్నాయన్నారు. 40 ఏళ్లు ఉన్న వ్యక్తిని నిబంధనలకు విరుద్ధంగా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎలా ఎన్నిక చేశారంటూ సమావేశంలో ప్రత్యర్థి వర్గం నేతలు ప్రశ్నించారు. అంతేకాదు బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారికే పదవులు ఇచ్చారని కార్తీక్ వ్యతిరేక శిబిరం ఆరోపించింది. ముందు నుంచి కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకుని ఉన్నవారిని పార్టీ పెద్దలు పట్టించుకోవటం లేదని కార్తీక్ వ్యతిరేక వర్గం ఘాటు ఆరోపణలు చేసింది. దీంతో కార్తీక్ వర్గీయులకు ఆయన వ్యతిరేకులకు మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఒక దశలో ఉద్రిక్తతలు పెరిగాయి. రెండు వర్గాలు బాహాబాహీ తలపడ్డాయి. ఒకరినొకరు తీవ్రంగా కొట్టుకున్నారు. చివరకు పోలీసులు, చుట్టుపక్కల నేతలు జోక్యం చేసుకుని రెండు వర్గాలను సముదాయించారు. ఇదిలా ఉంటే గాంధీ భవన్ ఘటనపై యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివచరణ్ రెడ్డి స్పందించారు. చీకటి కార్తీక్ ఎన్నికల నిబంధన ప్రకారమే జరిగిందని ఆయన వివరణ ఇచ్చారు. గాంధీ భవన్ ఘటనపై సీనియర్ నేతలు మండిపడ్డారు. కాంగ్రెస్ లాంటి అతిపెద్ద రాజకీయ పార్టీలో సమస్యలు వస్తుంటాయన్నారు. అయితే ఈ సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలన్నారు. అంతేకాని ఏకంగా పార్టీ రాష్ట్ర కార్యాలయంలోనే కొట్టుకోవటం ఏంటని మండిపడ్డారు. కాగా ఈ ఘటన పట్ల తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆరా తీశారు. మహేష్ కుమార్ గౌడ్ ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నారు. విదేశాల నుంచి వచ్చాక సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకొని చర్యలు తీసుకుంటారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. గాంధీ భవన్ ఘటన మరొక ముందే పటాన్ చెరువు కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు చోటు చేసుకుంది. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి వ్యతిరేకంగా పార్టీలోని ఒక వర్గం జాతీయ రహదారిపై ధర్నా చేసింది. కాంగ్రెస్ పార్టీలో తొలి నుంచి ఉన్న నాయకులను గుర్తించడం లేదంటూ ధర్నా చేశారు. మరోవైపు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ముట్టడికి కాంగ్రెస్ కార్యకర్తలు ప్రయత్నించారు. వారిని గేటు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా సేవ్ కాంగ్రెస్, సేవ్ పటాన్ చెరువు నినాదాలు చేశారు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు. అయితే కార్యకర్తలు మాత్రం ఆఫీసు గోడ దూకి లోపలికి వెళ్లారు. అక్కడ కుర్చీలను ధ్వంసం చేశారు. అంతేకాదు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్ కార్యకర్తలు నినాదాలు చేశారు. కాగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి
తన అనుచరులతో కాంగ్రెస్ నాయకులపై దాడులు చేస్తున్నారన్నది కాటా శ్రీనివాస్ గౌడ్ వర్గం నేతల ప్రధాన ఆరోపణ. పటాన్ చెరువు నియోజకవర్గంలోని బొల్లారంలో పాత కాంగ్రెస్ నాయకులను మహిపాల్ రెడ్డి తిట్టారన్న ఆరోపణలు వచ్చాయి. దీంతో వివాదం మొదలైంది. కాగా కిందటిసారి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన కాటా శ్రీనివాస్ గౌడ్ బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన మహిపాల్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. అప్పటి నుంచి పటాన్ చెరువు కాంగ్రెస్లో 2 వర్గాలు తయారయ్యాయి. మొత్తం మీద కాంగ్రెస్లో శృతి మించుతున్న వర్గపోరుపై పార్టీ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.